ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సాలియంట్ ఫీచర్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వరల్డ్లోనే లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. దీంట్లో మనకి ఒరిజినల్గా అంటే ఫస్ట్ రాసినప్పుడు 395 ఆర్టికల్స్ ఇన్ 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్ ఉండేవి. ఇప్పుడు అమెండ్మెంట్స్ చేసిన తర్వాత అరౌండ్ 470 ఆర్టికల్స్ ఇన్ 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ డ్రాన్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ యూకే, యుఎస్ఏ, కెనడా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా ఇలా చాలా కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్ని పరిశీలించి వాటిల్లో ఉన్న మంచిని అండ్ లోపాలని దృష్టిలో పెట్టుకొని మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేశారు. నెక్స్ట్ సోవరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. మన ప్రియంబుల్ ఇండియాని సోవరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్గా డిక్లేర్ చేసి దాని ద్వారా ప్రజలు అందరికీ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఉండేలాగా చేసింది. నెక్స్ట్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియా పార్లమెంటరీ డెమోక్రసీని ఫాలో అవుతుంది. దీంట్లో ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్ హెడ్గా అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉంటారు. నెక్స్ట్ ఫెడరల్ స్ట్రక్చర్ విత్ యూనిటరీ బయాస్. ఇండియా హ్యాజ్ ఏ ఫెడరల్ సిస్టమ్ విత్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్, బట్ ద సెంటర్ హ్యాస్ మోర్ అథారిటీ ఇన్ క్రూషియల్ మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ లాగానే సెంటర్కి స్టేట్కి మధ్య డివిజన్ ఆఫ్ పవర్స్ ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో సెంటర్కే స్టేట్ని డామినేట్ చేసే పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్కే వెళ్ళిపోతుంది. ప్యూర్ ఫెడరల్ సిస్టంలో అయితే సెంటర్కి స్టేట్కి ఎప్పుడు ఈక్వల్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. మన కాన్స్టిట్యూషన్ సిటిజన్స్కి 6 ఫండమెంటల్ రైట్స్ని గ్రాంట్ చేసింది. గవర్నమెంట్కి మన మీద ఫుల్ కంట్రోల్ లేకుండా ఈ ఫండమెంటల్ రైట్స్ మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ని అతిక్రమించి గవర్నమెంట్ చట్టాలు తయారు చేయడానికి కానీ ప్రజల మీద ఎటువంటి యాక్షన్ కానీ తీసుకోవడానికి వీల్లేదు. అలాగే నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న ఈ ప్రిన్సిపల్స్ మన గవర్నమెంట్స్ అచీవ్ చేయాల్సిన సోషియో ఎకనామిక్ జస్టిస్ కానీ అసలు గవర్నమెంట్ పెట్టుకోవాల్సిన ఎయిమ్స్ ఏంటి, దాని మోటివ్ ఏంటి అని సూచిస్తాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి అండ్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. అవి మిస్ అవ్వకుండా ఉండడానికి మన సింపుల్ లీగల్ లాంగ్వేజ్ ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మనకి 1976లో 42nd అమెండ్మెంట్లో అమెండ్ చేశారు. ఫండమెంటల్ రైట్స్ అనుభవిస్తున్న మనకి ఫండమెంటల్ డ్యూటీస్ పాటించవలసిన బాధ్యత కూడా మన కాన్స్టిట్యూషన్ మన మీద పెట్టింది. అలాగే నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ. కుల, మత, జాతి భేదం లేకుండా 18 ఇయర్స్ దాటిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించి దాని ద్వారా పొలిటికల్ సమానత్వాన్ని ఇచ్చిందే ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ. సింగిల్ సిటిజన్షిప్. యుఎస్ఏ లాంటి కంట్రీస్ 2 కంట్రీస్లో సిటిజన్షిప్ ఉండడానికి యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు వేరే కంట్రీలో కూడా సిటిజన్గా ఉండటానికి యుఎస్ఏ ఏం అబ్జెక్ట్ చేయదు. కానీ మన ఇండియాలో వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్కి యుఎస్ఏలో గ్రీన్ కార్డ్ వస్తే తనకి ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోతుంది. ఇక నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. మన ఇండియాలో జ్యుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేచర్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసే పవర్ని మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని సిచ్యువేషన్స్లో స్టేట్ని ఫుల్గా కంట్రోల్ చేయడానికి ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి అణగారిన వర్గాలైన స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని పైకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్. నెక్స్ట్ అమెండబిలిటీ. మన కాన్స్టిట్యూషన్కి
చేంజ్ చేసుకునే హక్కు కూడా మన కాన్స్టిట్యూషన్ మనకి ప్రొవైడ్ చేసింది. అయితే అమెండ్ చేయడానికి రూల్స్ మాత్రం ఆర్టికల్ 368 ప్రకారం సింపుల్, స్పెషల్ అండ్ రిజిడ్ అమెండ్మెంట్స్ అని 3 టైప్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉంటుంది. నెక్స్ట్, పంచాయతీ రాజ్ సిస్టమ్. 73rd అమెండ్మెంట్ 1992లో పంచాయతీ రాజ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని మూలాన లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ని రూరల్ ఏరియాస్ మెరుగుపడింది. నెక్స్ట్, సెక్యులరిజం. మన గవర్నమెంట్ అన్ని మతాల్ని సమాన దృష్టితో చూడాలి అండ్ ఏ ఒక్క మతాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అండ్ ప్రమోట్ చేయకూడదు అని దీని అర్థం. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ ఇంతటితో కంప్లీట్ అయింది. ఈ వీడియోలో అండ్ ఎవ్రీ వీడియోలో నేను చెప్పిందంతా ఇంగ్లీష్ అండ్ తెలుగు PDF మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తాం. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.